నాగర్ కర్నూలు జిల్లా దోమపెంటలోని ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలి అందులో చిక్కుకున్న 8 మంది కార్మికులు మృతి చెందారు. ఈ విషయాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. టన్నెల్ ప్రమాద స్థల ప్రాంతానికి మంత్రులు ఉత్తమ్ కుమార్, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్తో కలిసి సీఎం రేవంత్ రెడ్డి అక్కడకు వెళ్లనున్నారు. ప్రమాద స్థలాన్ని స్వయంగా పరిశీలించడంతో పాటు సహాయక చర్యలను పర్యవేక్షించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ రేంజ్ ఐజీ సత్యనారాయణ నేతృత్వంలో భారీ భద్రత ఏర్పాటు చేయనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా నల్గొండ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. గుడ్ మార్నింగ్ కీర్తి. తెలంగాణలోని శ్రీశైలం సొరంగ మార్గంలో గత 9 రోజుల క్రితం జరిగినటువంటి 8 మంది కార్మికుల దుర్ఘటన ఒక్కసారిగా విషాద ఛాయలు చోటు చేసుకుని చెప్పుకోవచ్చు. తెలుగు రాష్ట్రాలే కాకుండా యావత్ భారతదేశంలోనే ఒక విషాద ఛాయల చోటు చేసుకున్న ఘటన అని కూడా చెప్పుకోవచ్చు. శ్రీశైలం సొరంగ మార్గం పనులు ముమ్మరం చేస్తున్న క్రమంలోనే శ్రీశైలం సొరంగ మార్గంలో జరుగుతున్నటువంటి కార్మికులు మృతి చెందడం పట్ల పెద్ద ఎత్తున దిగ్బంధం గురైనటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాల్లో శ్రీశైలం సొరంగ మార్గం గత 20 సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి ఈ ప్రాజెక్ట్ లో మొన్న నూతనంగా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత పనులు కొనసాగుతున్న క్రమంలోనే గత 15 రోజులుగా పనులు సాగుతున్న క్రమంలో ఈ 9 రోజుల క్రితం తెల్లవారుజామున 7:30 గంటలకు ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగింది. దీనికి సంబంధించి 8 మంది కార్మికులు సొరంగ మార్గంలో మృతి చెందినట్లు కూడా నిన్న సాయంత్రము అధికారికంగా ప్రకటించడం జరిగింది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ సొరంగ మార్గంలో ఉన్నటువంటి 8 మంది కార్మికులు వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి వారు, వారికి సంబంధించిన కుటుంబ సభ్యులను కూడా పెద్ద ఎత్తున దిగ్బంధంలోకి వెళ్ళినటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారి కుటుంబ సభ్యులను పరామర్శిస్తుంది. ఇప్పటికీ ఏదైతే 8 మంది సభ్యులు ఫోరెన్సిక్ నిపుణుల ద్వారా వారికి డెడ్ బాడీలను కూడా వారి కుటుంబ సభ్యులకు అప్పచెప్తారు. ఈ రోజు సాయంత్రం మాత్రం అధికారికంగా ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి 5 గంటలకు ఆ సంఘటన స్థలాన్ని చేరుకొని ఎవరైతే మృతుకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఉంటారో వారికి సంబంధించినటువంటి అక్కడ డెడ్ బాడీలు 8 డెడ్ బాడీలని గుర్తించారు. ఒక దగ్గర 4, మరొక దగ్గర 4 ఉన్నట్లు కూడా వాళ్ళు నిపుణులు చెప్పినటువంటి పరిస్థితి. అదే విధంగా ఈ రోజు సాయంత్రం వరకల్లా ఒక 4 డెడ్ బాడీలు వెలికి తీసేటందుకు అనుగుణంగా ఉంది. మరొకటి 24 గంటల్లో మిగతా 4 డెడ్ బాడీలు కూడా తీయడానికి కూడా అనుగుణంగా అక్కడ సాంకేతికంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి అర్థమవుతుంది అనేది అక్కడ సాంకేతిక నిపుణులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంఘటన స్థలం చేరుకొని శ్రీశైలం సొరంగ మార్గం దగ్గర జరుగుతున్నటువంటి సంబంధించినటువంటి ఏదైతే ఉంటుందో పర్యవేక్షిస్తూ పూర్తి స్థాయిలో వారికి అక్కడ ఏ విధంగా అంటే పనులు కొనసాగుతున్నాయి, సంబంధించినటువంటి క్షతగాతులను ఎక్కడెక్కడ తీసుకెళ్లాలి, దీనికి సంబంధించిన ల్యాబ్ వాళ్ళు ఎవరైతే డిఎన్ఏ చెక్స్ చేసే వారు కూడా వారిని కూడా అక్కడ ఉంచారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారానికి వేస్తూ కుటుంబ సభ్యులకు డెడ్ బాడీలను ఇవ్వడం కొరకు ప్రభుత్వం పెద్ద ఎత్తున అన్ని ఏర్పాటు చేసింది. వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా పరామర్శిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన క్రమంలో వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఇచ్చేటటువంటి అమౌంట్ కూడా ఇప్పుడు ప్రకటిస్తారు. సాయంత్రం 5 గంటలకు ఖచ్చితంగా సంఘటన స్థలానికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి ఏదైతే రిస్క్ టీమ్స్ నేషనల్ డిఫెన్సివ్ తో పాటు 12 నేషనల్ డిఫెన్సివ్ టీమ్స్ జరిగినటువంటి విషయాలను అక్కడ చూస్తారు. స్వయంగా పరిశీలించి అక్కడ క్షతగాతులను తమ కుటుంబ సభ్యులకు షేర్ చేసే వరకు అక్కడ పూర్తి స్థాయిలో ఒక కమిటీ ఉంటుంది. దానికి సంబంధించిన విషయాలను పర్యవేక్షించడానికి సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు సాయంత్రం 5 గంటలకు రానున్నారు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.